ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. దేవుడు నీకు ఎప్పటికీ ఉపకారం చేసేవాడని, అపకారం తలపెట్టని వాడని నీవు గ్రహించగలుగుతున్నావా? ఆయన చేసిన ఉపకారములను నీవు తెలుసుకునే స్థితిలో ఉన్నావా? ఆయన నీకు చేసిన మేలులను బట్టి నీవు తృప్తి పొందగలుగుతున్నావా? లేక ప్రభు నాకు ఇంకా ఏమీ చేయలేదనే అసంతృప్తితోనే నీవు జీవిస్తున్నావా? ప్రభు నీకు చేసిన మేలులను బట్టి నీవు సంతృప్తి పడే వ్యక్తివిగా ఉండాలి. అలాగే నీకు ఆయన చేసిన మేళ్లను అనేకులకు తెలియజేస్తూ, సాక్ష్యం ఇస్తూ, ప్రభు కొరకు అనేకులను సంపాదించే విధంగా నీవు జీవించాలి. అంతేకాని ఆయన చేసిన మేళ్లను అనుభవించి కూడా వాటిని మర్చిపోయి నీవు సనిగే గొనిగే వ్యక్తివిగా ఎంతమాత్రం కూడా ఉండకూడదు. ఆయన చేసిన మేలులను మర్చిపోయి విశ్వాసం లేని వ్యక్తిగా నీవు అస్సలు జీవించకూడదు. ఆయన నీకు చేసిన ఉపకారములను బట్టి తృప్తి పొందుతూ అనేకులకు వాటిని గూర్చి సాక్ష్యం ఇస్తూ ఆయనను నిత్యం స్తుతించే వ్యక్తివిగా నీవు ఉండాలి. అలా నీవు జీవించగలిగినప్పుడే ప్రభు నామానికి మహిమ ఘనత కలుగుతాయి. ఆయన ప్రేమని మర్చిపోయి ఎప్పటికీ జీవించకూడదు.